హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో పునుగులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ వరకు సగ్గుబియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక అరగంట పాటు మూత పెట్టి పిండిని నాననివ్వాలి. ఈలోగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను
4 ఎండుమిరపకాయలను వేసుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మూడు వెల్లుల్లి, 3 కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పక్కకి దించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని
డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసిన వెంటనే కదపకుండా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తం పునుగుల్లా వేసుకొని తీసుకోవాలి. ఇలా పునుగులన్నీ వేసిన తర్వాత చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పునుగులు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.